శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు ఆర్ఆర్పేటలో వెంచేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన స్వామివారి రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రథోత్సవాన్ని ప్రారంభించారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం రథంపై కొలువు తీర్చిన స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంగా రథాన్ని లాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని అన్నారు. ఇందులో భాగంగా రథోత్సవాన్ని నేత్రపరంగా నిర్వహించడం అభినందనీయమని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నగర ప్రముఖులు పాలడుగు రమాదేవి, ఈతకోట శ్రీనివాసరావు, బొద్దాని శ్రీనివాస్, ఆలయ ఈవో ఎన్ సతీష్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు, అర్చకులు కోసూరి సత్యనారాయణాచార్యులు, వేద పండితులు యనమండ్ర వెంకట రవిప్రకాష్ శర్మ అవధాని, యజ్ఞకులు కిళాంబి వెంకట పావన్ కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. రథోత్సవం ముందు కదులుతుండగా చిన్నారులు భక్తిపూర్వకంగా చేసిన కోలాట నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మనోవాంఛా భగసిద్ధ్యర్థేన అస్య జపానస్య శుభగోత్రోత్తమస్య కుటుంబానాం ధనంజయ గోత్రో దిగాభగాగిరారోగ్య మనోవాహ బ్రహ్మోత్సవ ప్రారంభ సమగే గత్య ప్రథమ దివసే దేవస్థానే జలాంజనం పృథ్వీ తుంబిగా ఇత్యాసనేన సంకుమిష్యావో నమః పరంజ్యోతిషే నమః వైకుంఠవతగే నమః అవ్యగాయ నమః చక్రధరాయ నమః త్రిధామ్నే నమః సకల గణాధిపతివతాభ్యో నమో నమః జగజ్యోతి రూపాయ నమః దీపాక్ష సుందరీకాక్షాయ నమః తత్సవితుర్వరే స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి. అర్హణం గ్రహాణ బలిం గ్రహాణ దర్పణం గ్రహాణ రామచంద్రపేటలో వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒక రథోత్సవం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇది 1 టౌన్ 2 టౌన్ ఏలూరు అంతా కూడా తిరుగుతారు. ఎందుకంటే రేపు 28వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో అవి ప్రజలందరికీ కూడా తెలిసేటట్టుగా ఈ రథోత్సవం చేయబడుతుంది. భక్తులందరూ కూడా ఏదైతే వెంకటేశ్వర స్వామి మీద ఎప్పటి నుంచో పురాతనంగా అందరు మొక్కులు కూడా తీర్చుకుంటే వెంకటేశ్వర స్వామి ఏదైతే అందరికీ కూడా ఆపద మొక్కులు వాడు అందరి కోరికలు కూడా ఏ విధంగా అయితే తీరుస్తున్నాడో రేపు రాబోయే రోజుల్లో కూడా 25వ సంవత్సరంలో అందరూ కోరికలు తీర్చాలి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు ఏలూరు ప్రజలకు ఉండాలని ముఖ్యంగా అందరూ కూడా ఏదైతే రామచంద్రపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఈ రథోత్సవాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.